హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో నేను మార్కెట్ రోజు కూరగాయలు కావాల్సినవి తెచ్చుకున్నప్పుడు ఎలా సర్దుకున్నానో చూపిస్తున్నానండి. ఇక్కడైతే నేను చాక్ పీసులు, ముగ్గు రెండు తెచ్చుకున్నానండి. అయితే ఈ ముగ్గు 10 రూపాయలది, చాక్ పీసులు కూడా 10 రూపాయలు. ఈ చాలా రోజులు వస్తాయండి, చాలా బాగుంటాయి. ఈ చాక్ పీసులు మెత్తగా ముగ్గేస్తుంటే వేయాలనిపిస్తాయి, గట్టిగా అట్లా గీసినట్టు రావు, మెత్తగా ఉంటాయి. మరి ఎక్కడ తెస్తారో తెలియదు. తర్వాత ఈ ముగ్గు అయితే 10 రూపాయలండి, చాలా బాగుంటుంది ముగ్గు కూడా. నేను ఎప్పుడైనా శుక్రవారాలప్పుడు, మంచి ఫెస్టివల్ పండగలప్పుడు అటువంటప్పుడు ముగ్గేసి కలర్లు వేస్తుంటాను. దానికే రోజైతే చాక్ పీసులతోనే ముగ్గేసుకుంటా. తర్వాత ఇవైతే మల్లెపూలు అందరికీ తెలుసు, మంచి స్మెల్ వస్తాయి, ఎండాకాలం బాగుంటాయి. మల్లెపూలు కూడా 30 రూపాయలండి ఈ మూర. లక్ష్మీదేవి అమ్మవారికి వేయడానికి తెచ్చుకున్నాను. ఇంకా అమ్మవారికి మల్లెపూలు మాల చాలా ఇష్టం, వేస్తే కూడా మంచిదండి. తర్వాత గులాబీలు, చిట్టి గులాబీలు తీసుకున్నాయి. ఇవైతే వాడిపోవండి, ఎన్ని రోజులున్నా అట్టే ఉంటాయి. మామూలు పూలు వాడిపోతాయి ఎండాకాలం కాబట్టి అవి తెచ్చుకున్నాను. తర్వాత మామిడికాయలు కేజీ 50 రూపాయలండి. ఇది తినడానికి పనికి వస్తాయని నేను అనుకుంటున్నాను, పులుపు ఉంటాయని చెప్పారు కానీ ఉండవు. అవి పల్లె మామిడికాయలు. తర్వాత కలర్ చామంతి పూలు ఉన్నాయండి. అక్కడ కూడా ఒక 20 రూపాయలకి తెచ్చుకున్నాను. ఎందుకంటే పూలు ఉంటే మనకి ఆడవాళ్ళకి పూలు చూడంగా తీసుకోవాలనిపిస్తుంది, దేవుడికి పెట్టుకోవచ్చులే అని. శుక్రవారం, శనివారం, సోమవారం అట్లా పెట్టుకోవచ్చు అని తీసుకున్నానండి. ఇవన్నీ నేను ఇట్లా స్టోర్ చేసుకుంటానండి. ఇక్కడ తమలపాకులు కూడా తెచ్చుకున్నాను 10 రూపాయలకి. ఇక్కడైతే మీకు ఇంకో డబ్బా చూపిస్తున్నాను. ఇక్కడ నిమ్మకాయలండి. ఈ నిమ్మకాయలు అయితే చాలా రేటు ఉన్నాయండి. ఎండాకాలం వస్తే నిమ్మకాయలు చాలా రేటు ఉంటాయి. ఇవి అయితే 30 రూపాయలకి తెచ్చానండి నేను. మనం వారం అంతా సరిపోతాయండి. ఎందుకంటే షర్బతీ చేసుకుంటుంటాం, నిమ్మకాయ షర్బతీ, ఇంకా నిమ్మకాయ నీళ్ళు కలుపుకుంటాం. పద్దానికి చల్లగా ఉండాలని ఏదో ఒకటి నిమ్మకాయతో చేసుకొని తాగుతుంటామండి. అందుకని నేను తెచ్చానండి. తెచ్చి ఇలా స్టోర్ చేసుకుంటాం. పువ్వులు కానీ నిమ్మకాయలు కానీ చక్కగా ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఎన్ని రోజులున్నా పాడవు, చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. మేము కూరల కన్నా ఫ్రిడ్జ్లో ఇవే పెడతామండి. కూరలు అంటే ఏముండవు, ఎప్పుడైనా పిండి తప్ప ఇంకేముండవు. ఇక్కడ కొత్తిమీర కూడా చక్కగా మొదళ్ళన్నీ కట్ చేసి పెట్టేసుకున్నామండి. కొత్తిమీర అనేది అసలు కడగకూడదు కాబట్టి మనం వేసుకునేటప్పుడు కడిగేసుకోవాలి. ఇది కూడా స్టోర్ చేసుకుంటున్నాం. ఇట్లా చాలా నీట్గా స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ టిష్యూ పేపర్లు మెత్తగా వాడిపోయాయి కాదండి, గట్టివి. చూడండి, కూరగాయలన్నీ సదిరేశారండి మా మనవరాలు. మునక్కాయలు కూడా కట్ చేసేసారు, టమాటాలు బేషన్కి పెట్టేసేసారు. ఇంకా పచ్చిమిర్చి అయితే నేను ఉప్పులో పోసేదానికి తెచ్చానండి. కేజీ 40 రూపాయలు. కొన్ని వండించుకొని కొన్ని ఉప్పులో పోద్దాం అనుకుంటున్నాను, అందుకే కేజీ తెచ్చాను. ఇక్కడ చామగడ్డలు, ఇంకా బెండకాయలు. ఇగో మా పిల్లలు, మా మనవరాలు ఇద్దరు కలిసి సదిరేశారండి మొత్తం. చూడండి, చూపిస్తున్నారు కూర్చొని. మీకు అందరికీ ఈ వీడియో నచ్చదు అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి ఇలా పనులు చెప్పండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. చేయడం అలవాటు చేసుకుంటే చేత అవుద్ది, బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే శుక్రవారం రోజండి. నేను పూజ అయిపోయినాక వాళ్ళు ఒక పూజ చేస్తున్నారు. చూడండి, పీట వేసి చక్కగా. మా ఇంట్లో షోకేస్లో లక్ష్మీదేవి బొమ్మ, సరస్వతి బొమ్మ ఇవన్నీ ఉన్నాయండి. నేను నాయకుడిది అన్నీ తెచ్చి పూజ చేసి చేశారండి. ఇదేనండి ఈరోజు వీడియో.